పులిబిడ్డ పిల్లవుతుందా? కృష్ణదేవరాయల తోటలో అందాల ఎర్ర గులాబీలు పూసాయి. ఒకరోజు రామలింగడి కొడుకు వాటిని కోసి తన తల్లికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఏయ్, అటు చూడు, ఆ కుర్రాడు పువ్వులను కోస్తున్నాడు, వాణ్ణి పట్టుకోవాలి. రాజసైనికులు ఆ కుర్రాన్ని పట్టుకుని రాజసభకి వెళ్తున్నారు. అప్పుడు దారిలో, ఏమైంది? మా అబ్బాయిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మీ అబ్బాయి తోటలోని గులాబీ పువ్వులని దొంగిలించాడు. అతని దోసిలి నిండా గులాబీలే, అందుకని వాడిని రాజుగారి దగ్గరికి తీసుకుపోతున్నాం. అవునా? కుదరదే, మా అబ్బాయి అలాంటి పనులు చేయలేడు. కాని వాడి చేతుల్లో చూడండి ఎన్ని పువ్వులున్నాయో. మా అబ్బాయి తప్పు చేసి ఉంటే వాడిని తప్పకుండా దండించాలి. నేను దానికి అడ్డుపడను. కాని రామలింగడు తన కొడుక్కి శిక్ష పడకూడదని తలచాడు. ఒక యుక్తి పన్ని తన అంగవస్త్రాన్ని తీసి కొడుకు పైన వేశాడు. ఇవాళ కాస్త ఎండ ఎక్కువగా ఉంది, పిల్లవాడికి ఈ బట్ట రక్షణగా ఉండని. పులిబిడ్డ పిల్లవుతుందా? రామలింగడు చెప్పింది తన కొడుకు అర్థం చేసుకున్నాడు. చేతిలో ఉన్న గులాబీ పువ్వుల్ని వాడు తినేశాడు. అంగవస్త్రం అడ్డుగా ఉన్నందువల్ల సైనికులకి ఆ విషయం కనపడలేదు. వారు వాడిని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లారు. వందనం మహారాజా, వీడు తెనాలి రామలింగని కొడుకు. మన తోటలో గులాబీ పువ్వులు దొంగిలిస్తుండగా మేం పట్టుకుని తీసుకొచ్చాం. అవునా? ఏవి ఆ కుర్రాడు దొంగిలించిన గులాబీ పూలు? అన్ని పువ్వులను తన చేతిలోనే పెట్టుకున్నాడు. ఇదిగో చూడండి మహారాజా. ఏమిటిది? ఏవీ లేవే, గులాబీ పూలేవి? కుర్రాడు ఖాళీ చేతులు చూపించాడు. తన తండ్రికి చెడ్డ పేరు తీసుకురావడానికే ఆ సైనికులు తనని పట్టుకున్నారని ఆ కుర్రాడు చెప్పాడు. రాయలవారు కోపించి సైనికుల్ని మందలించారు. ఆ కుర్రాడు ఇంటికి వెళ్లిపోయాడు. తెనాలి రామలింగడు అమ్మిన గుర్రం లేకపోయాడు. అందువల్ల ఇద్దరు గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్లారు. అక్కడ మిత్రులారా, నా పిల్లిని 300 బంగారు కాసులిచ్చి కొంటే నా గుర్రాన్ని 1 బంగారు కాసుకు అమ్ముతాను. ఎవరికి కావాలి? ఇది వింత వ్యాపారంగా ఉన్నా ఒకడు గుర్రాన్ని పిల్లిని కొనుక్కుపోయాడు. ఇదిగో కిషోర్, నీకు చేరవలసిన 1 బంగారు కాసు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు నేను 100 కాసులిచ్చాను, 50 కాసులు వడ్డీ. అవేవీ ఇవ్వకుండా 1 కాసు మాత్రం ఇస్తున్నావు. నిజమే, కాని నువ్వేమన్నావు? గుర్రం ఏ ధరకు అమ్ముడవుతుందో ఆ డబ్బు కావాలని కదా చెప్పావు. నువ్వే చూసావు కదా, గుర్రాన్ని 1 బంగారు కాసుకు అమ్మాను. దాన్నే నీకిచ్చానయ్యా. తాను రామలింగడి చేత మోసగించబడ్డానని కిషోర్ గ్రహించాడు. రామా, కనీసం నేనిచ్చిన 100 బంగారు కాసులైనా ఇవ్వవయ్యా. అదేమీ వీలు కాదు. నువ్వు చెప్పినట్లే ప్రవర్తించాలి, లేకుంటే రాజుగారితో చెప్తాను. రామలింగడు చెప్పిందే రాయలవారు నమ్ముతారని కిషోర్కి తెలుసు. అందుచేత మరో దారి లేక ఆ 1 బంగారు కాసుని తీసుకుని ఇంటి దారి పట్టాడు. పస్తులున్న గుర్రం. ఒకరోజు కృష్ణదేవరాయలు అరబ్బు దేశం నుంచి కొన్ని గుర్రాల్ని కొన్నారు. ప్రతి ఇంటికి ఒక్కొక్క గుర్రాన్నిచ్చి దానిని పోషించడానికి ఆ ఇంటి యజమానికి 3 బంగారు కాసులిచ్చారు. రామా, ఇదిగో 3 బంగారు కాసులు. దీనితో నీ గుర్రాన్ని బాగా బలిసిపోయేలా పెంచాలి. కాని ఎవ్వరికీ గుర్రాన్ని తమ ఇంట్లో పెంచడం ఇష్టం లేదు. రామలింగడు రాజుగారికి ఒక గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. అందువల్ల గుర్రాన్ని తీసుకుని, సరే మహారాజా, ఈ గుర్రాన్ని నేను చక్కగా పోషిస్తాను. రామలింగుడు ఆ గుర్రాన్ని ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. దానికి గడ్డి పెట్టడానికి గోడలో ఒక చిన్న రంధ్రం చేశాడు. ప్రతిరోజు కాస్త గడ్డిని ఆ రంధ్రం ద్వారా గుర్రానికిచ్చేవాడు. అందువల్ల ఆ గుర్రం ఆ రంధ్రంలో నుంచి ఏం వచ్చినా పట్టి లాగేస్తుంది. కొన్ని రోజుల తర్వాత రాయలవారు అందర్నీ తమ గుర్రాల్ని తీసుకురమ్మని చెప్పారు. బాగా బలిసిన గుర్రాన్ని చూసి రాయలవారు ఆనందించారు. ఆహా, అద్భుతం! అందరూ గుర్రాలను బాగా పెంచారే. అన్నట్లు రామా, నీ గుర్రమేది? క్షమించాలి మహారాజా, నేను నా గుర్రాన్ని తీసుకురాలేకపోయాను. నా గుర్రాన్ని తేవడం నా వల్ల కానే కాదు. ఏమిటి, తీసుకురాలేకపోయావా? గుర్రమేమి అంతలావుగా బలిసిందా?
అవును మహారాజా, అశ్వదళాధిపతిని నాతో పంపారంటే నేను గుర్రాన్ని తీసుకువస్తాను. నిక్షేపంగా తీసుకెళ్ళు రామా. నీ గుర్రాన్ని చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఎంతమందినైనా తీసుకెళ్ళు. రామలింగడు వాళ్లతో తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు పొడవైన గడ్డ ఉన్న అశ్వదళాధిపతి ఆ గోడ రంధ్రంలోకి ముందుగా గడ్డాన్ని దూర్చాడు. గుర్రం అది తన ఆహారం అనుకుని అతని గడ్డాన్ని లాగనారంభించింది. ఆ అశ్వదళాధిపతి బాధతో విలవిల్లాడాడు. నానా తంటాలు పడి ఆ గుర్రాన్ని రాజసభకి తీసుకెళ్లారు. నిజానికి ఆ గుర్రం పక్క చిక్కుంది. రామా, గుర్రం ఎందుకిలా చిక్కిపోయింది? దాన్ని నువ్వు సరిగ్గా పోషించలేదా? 3 బంగారు కాసులను నీ కుటుంబానికే ఖర్చు పెట్టుకున్నావా? నన్ను క్షమించండి మహారాజా. ప్రజలకు తమ ఆహారానికే ధనం చాలనప్పుడు ఒక గుర్రాన్ని పోషించడానికి మీరు 3 బంగారు కాసులు ఇచ్చారు. ఈ గుర్రం శరీరంలాగే మన దేశ ప్రజల దేహమూ ఉంది. దాన్ని మీరర్థం చేసుకోవాలని నేనిలా ప్రవర్తించాను. నా పొరపాటును గ్రహించాను రామా. ఇకపై ప్రజల మీద నేనిలాంటి భారాన్ని మోపను. కృష్ణదేవరాయలు గుర్రాల్ని వెనక్కి తీసుకుని ప్రజలకి ధన సహాయం చేశారు. ప్రజలపై తెనాలి రామలింగనికున్న అభిమాన తాజా విత్తనాలు. విజయనగరంలో భరత్, కుమార్ అనే 2 స్నేహితులుండేవారు. భరత్ పొరుగురికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నేను పొరుగురు వెళ్లి రావడానికి కనీసం 1 ఏడాదైనా పడుతుంది. అంతవరకు నా డబ్బు ఎక్కడ దాచాలి? భరత్కి ఒక ఆలోచన వచ్చింది. ఒక జాడీలో 5,000 బంగారు కాసులు వేసి దానిపై విత్తనాలు పోసి మూసివేశాడు. దాన్ని తీసుకుని కుమార్ ఇంటికి వెళ్ళాడు. రా భరత్, రా. ఎలా ఉన్నావు? బావున్నాను. నువ్వు నాకు సాయం చేస్తావా? నేను ఈ జాడీలో కొన్ని విత్తనాలు ఉంచాను. నేను తిరిగి వచ్చే వరకు దీనిని జాగ్రత్తగా చూసుకుంటావా? అంతేగదా, నేను చూసుకుంటాలే. నువ్వు దిగులు పడకుండా వెళ్ళిరా. భరత్ ఊరికి వెళ్లి 1 సంవత్సరం పూర్తయింది. తిరిగి రానే లేదు. జాడీలో ఏముందా అని కుమార్ దాన్ని బోర్లించాడు. అయ్య బాబోయ్, ఎన్ని బంగారు కాసులు! ఈ కాసులన్నిటినీ మనమే తీసుకుందాం. కాని నాతో ఒట్టి విత్తనాలే అని భరత్ చెప్పాడే. కుమార్ జాడీ నిండా విత్తనాలు పోసి మూసేశాడు. కొన్నాళ్ల తర్వాత భరత్ తిరిగొచ్చి తన జాడీ నిమ్మని అడిగాడు. అందులో కేవలం విత్తనాలే ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. కుమార్, నా బంగారు కాసులన్నీ ఎక్కడా? నేను ఈ జాడీలోనేగా దాచిపెట్టాను. నాకదంతా తెలీదే. నువ్వు ఈ జాడీలో విత్తనాలుంచవని కదా చెప్పావు. అలాంటప్పుడు బంగారు కాసులు ఎలా వస్తాయి? భరత్ మౌనంగా తెనాలి రామలింగడి వద్దకు వెళ్ళాడు. అతను చెప్పిందాన్ని రామలింగడు శ్రద్ధగా విన్నాడు. భరత్, నువ్వెన్ని నెలలకు ముందు ఈ జాడీని ఇచ్చావు? 1.5 ఏడాది క్రితం నేను ఈ జాడీనిచ్చాను. రామలింగడు ఆ జాడీని సూక్ష్మంగా పరిశీలించాడు. విత్తనాలన్నీ కొత్తగా తాజాగా ఉన్నాయి. 1.5 ఏడాది అయ్యిందంటే విత్తనాలు ఇంత తాజాగా ఉండవు. కుమార్ జాడీని తెరిచి బంగారు కాసులు తీసుకుని వేరే విత్తనాలు వేసి ఉండాలి. అందువలన కుమార్ 10,000 బంగారు కాసులు భరత్కి ఇవ్వాలి. ఏం చేయాలో తెలియక కుమార్ తెల్ల ముఖం వేశాడు. అందులో 5,000 బంగారు కాసులు ఉన్నాయి, 10,000 కాదు. అలా రా దారికి. జాడీ తెరిచి బంగారు కాసులు కాజేసినందువల్లే కదా 5,000 కాసులని చెప్పావు. కుమార్ తను చేసిన పనికి సిగ్గుపడి భరత్కి 5,000 బంగారు కాసులు తిరిగిచ్చేశాడు. భరత్ తెనాలి రామలింగడి తెలివితేటలు మెచ్చుకుని మాయమైన ఉంగరం. శ్రీకృష్ణదేవరాయలు గారు రత్నాలతో చేసిన ఒక చక్కని ఉంగరం ధరించారు. ఒకనాడు అది హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తన అంగరక్షకులు ఎవరైనా దొంగిలించుంటారేమో అని సందేహించారు. దొంగలను కనిపెట్టడానికి తెనాలి రామలింగడిని రప్పించారు. రామా, నా రత్నపు ఉంగరం కనిపించకుండా పోయింది. నా 12 మంది అంగరక్షకుల్లో ఎవరో దాన్ని తీసి ఉంటారని సందేహిస్తున్నాను. ఎలా కనుక్కోవడం? ఏదైనా ఉపాయం చెప్పు. మహారాజా, దొంగను నేనే కనిపెడతాను. మీరు నాకు ఏం బహుమతిస్తారో ముందు చెప్పండి. నీకు 100 బంగారు కాసులు ఇస్తాను. ముందు దొంగను కనిపెట్టు. రామలింగుడు 12 మంది అంగరక్షకుల్ని రాజభవనంలోని ఒక ప్రత్యేక గదికి రప్పించాడు. అందరూ శ్రద్ధగా వినండి. ఇక్కడ ఒక కాళీమాత విగ్రహం ఉంది. ఒక్కొక్కరుగా వెళ్లి అమ్మవారి కుడిపాదాన్ని తాకి రావాలి. అర్థమైందా? మేవెందుకు అలా చేయాలి?
మన రాజుగారి రత్నపుటుంగరం కనిపించకుండా పోయింది. దొంగను కనిపెట్టాలని ఆజ్ఞాపించారు. అమ్మవారి కుడిపాదాన్ని మీరందరూ తాకితే అమ్మవారు నా కల్లోకొచ్చి దొంగ ఎవరో చెప్తుంది. రామలింగుడు ఒక్కొక్కరిని లోపలికి పంపాడు. వాళ్ళందరూ అమ్మవారి కుడిపాదాన్ని తాకారు. వాళ్ళు బయటికొచ్చినప్పుడు, ఏది చెయ్యి చాపు, వాసన చూడాలి. రాముడు మొదటి 6 అంగరక్షకుల్ని పంపేశాడు. 7వ వాడి చేతిని వాసన చూశాడు. మహారాజా, వీడే ఆ దొంగ. నన్ను క్షమించండి మహారాజా, ఉంగరాన్ని తిరిగిచ్చేస్తాను. మహారాజు ఆ అంగరక్షకుణ్ణి చెరలో పెట్టించాడు. ఎలా కనుక్కున్నావు రామా? అమ్మవారు నీ కల్లో వస్తుందనే కదా చెప్పావు. అదో గొప్ప విషయం కాదు మహారాజా. అమ్మవారి కుడిపాదంపై నేనొక సుగంధ తైలాన్ని పూశాను. పాదాన్ని తాకిన వారి చేతిని నేను వాసన చూశాను. కాని దొంగ భయపడి పాదాన్ని తాకనే లేదు. వాసన లేకపోవడంతో ఇతనే దొంగ ఇంటాడనుకుని చెప్పాను. అంతలో వాడే నిజాన్ని ఒప్పుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగన్ని ప్రశంసించి తాను చెప్పినట్టుగానే 100 బంగారు లేదంటే లేదు. తెనాలి రామలింగుడు రాయలవారికి చాలా ఆత్మీయుడని చాలా మందికి అసూయగా ఉండేది. వారిలో సోము ఒకడు. అతనొక పండ్ల వ్యాపారి. ఒకరోజు అతని అంగడికి రామలింగుడు వచ్చాడు. రావయ్యా రామా, ఎలా ఉన్నావు? నేను బావున్నాను సోము. నువ్వెలా ఉన్నావు? నీ వ్యాపారం ఎలా ఉంది? బాగానే సాగుతోంది. ఏమైనా పళ్ళు కావాలా? రామలింగుడిని ఎలాగైనా మోసం చేయాలని సోము అనుకున్నాడు. అవును, ఈ పళ్ళన్నీ చాలా బావున్నాయే. ఈ అరటిపళ్ళు తీసుకోవచ్చా? దానికేం భాగ్యం, తీసుకో. ఈ పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంచిది సోము. అన్నట్లు ఈ పళ్ళ ధర ఎంత? ధర ఈ పళ్ళక ఏమీ లేదు. నువ్వు నీకు కావలసినవి తీసుకో. రామలింగుడు చాలా సంతోషించాడు. కొన్ని పళ్లను తీసుకుని తిన్నాడు. ఆహా, ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయే. సోము, నే వెళ్ళొస్తా. ఆగురామా, నువ్వు తిన్న పళ్లకు డబ్బివ్వలేదే? డబ్బా? నువ్వేగా ఏమీ లేదన్నావ్. సరిగ్గా చెప్పావు రామా. ఈ పళ్ల ధర ఏమీ లేదు. నువ్వు నాకు ఏమీ లేనిదే ఇవ్వాలి. సోము తనని మోసగించదల్చాడని రామలింగుడు అర్థం చేసుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి తన ఖాళీ సంచిని తీశాడు. దిగులు పడకు సోము. నువ్వడిగినా ఏమీ లేదును నేనిస్తాన్లే. కాని దానికి ముందుగా నువ్వు నా ప్రశ్నకు జవాబివ్వు. ఈ సంచిలో ఏముందో చెప్పు. ఈ సంచిలో ఏమీ లేదు. సరిగ్గా చెప్పావు. ఈ ఏమీ లేదునే కదా నువ్వడిగావు. ఇదిగో దీన్ని తీసుకో. సోము తన తెలివి తక్కువతనాన్ని తలచి మాయావి గర్వం. చిత్తూరు నుంచి ఇంద్రజాలికుడొకడు కృష్ణదేవరాయల సభకి వచ్చాడు. రకరకాల గారడీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహారాజా, నా మాయాజాలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నాకు సరిసాటి ఈ విజయనగరంలో ఎవ్వరూ లేరు. అతని మాటలు రాయల వారికి అస్సలు నచ్చలేదు. ఈ మాయావిని ఎవరైనా గెలవగలరా? సభలో ఎవ్వరూ లేచి నిలబడలేదు. రాజు నిస్పృహ చెందాడు. దీనికి తెనాలి రామలింగుడొక్కడే సరైన వాడని తలచాడు. రామా, నీకొక రోజు అవకాశం ఇస్తాను. నువ్వు అతను చేయలేనటువంటి గారడీని చెయ్యాలి. రామలింగుడు జవాబేమీ ఇవ్వకుండా దిగులుతో ఇంటికి వెళ్ళాడు. ఏవండి, ఏమైందండి? ఎందుకిలా దిగులుగా ఉన్నారు? ఆ మాయావి చేయలేని దాన్ని నేను చేసి చూపించాలంటున్నారు. తమ పిల్లలు ఇసుకలో ఆడుకోవడాన్ని చూడగానే రామలింగడి భార్యకి ఒక ఆలోచన వచ్చింది. మరునాడు రాజ్యసభలో, రా రామా రా. ఏంటి, పోటీకి సిద్ధంగా ఉన్నావా? ఓ, నేను సిద్ధమే మహారాజా. నేను కళ్ళు మూసుకొని ఓ పని చేస్తాను. దానిని తను కళ్ళు తెరుచుకొని చేయాలి. కళ్ళు తెరుచుకునేగా చెయ్యాలి? చాలా సులభమైన విషయం. నేను చేసేస్తాను. ఏది, నువ్వు చేయి చూద్దాం. రామలింగుడు కళ్ళు మూసుకొని కాస్త ఇసుకని కళ్లపై పోసుకున్నాడు. ఇదిగో ఈ ఇసుక తీసుకో. నువ్వు కళ్ళు తెరుచుకుని పోసుకో. ఆ మాయావి తన ఓటమిని అంగీకరించి ఊరొదిలి వెళ్లిపోయాడు.
రాయలవారు ఎప్పట్లాగే రామలింగడికి అనేక బహుమతులిచ్చాడు. బహుమతిలో భాగం. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు తన రాజభవనంలో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడికి తెనాలి రామలింగడు వస్తే ఏదైనా సమస్య తెచ్చిపెడతాడని ఆలోచించారు. అందువల్ల ద్వారపాలకులతో తెనాలి రామలింగడిని అనుమతించకూడదని ఆజ్ఞాపించారు. రాజభవనంలో ఇవాళ ఒక నాట్యం ఉందే, నన్నెందుకు ఆహ్వానించలేదు? బహుశా రాజుగారు మర్చిపోయి ఉంటారు. మనమే వెళ్ళి చూద్దాం. రాజభవనానికి వచ్చిన రామలింగడిని ద్వారపాలకులు అడ్డగించారు. అయ్యా, మీరు లోనికి పోవడానికి వీలేదు. ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో తెలీదా? నేను తెనాలి రామలింగాన్ని, రాజ్యసభలో విదూషకుణ్ణి. నేనెందుకు వెళ్ళకూడదు? మీరు తెలియకే. కానీ క్షమించండి, మిమ్మల్ని లోపలికి రానివ్వకూడదని రాజుగారి ఆజ్ఞ. లోపలికి ఎలా వెళ్ళాలి అని రామలింగడు ఆలోచించాడు. మహారాజు గారు నాకు ఎన్నో బహుమతులిస్తాను రా అన్నారు. నన్ను లోపలికి వదిలితే నాకు లభించే బహుమతులలో సగాన్ని నీకిస్తాను. ఏమంటావ్? సరేనా? రాజుగారు రామలింగడికి అనేక బహుమతులిచ్చేవారని రక్షక భటునికి తెలుసు. అందువల్ల పేరాస చెందాడు. మీరు లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఒక్క మాట, రాజుగారు ఇచ్చే బహుమతుల్లో సగం తప్పకుండా నాకివ్వాలి. మరి నాకేస్తారు? దిగులు పడకయ్యా, నువ్వు నన్ను లోపలికి వదిలితే రాజుగారిచ్చిన దానిలో తక్కిన సగం నీకిస్తాను. రక్షక భటులు చాలా సంతోషించారు. తెనాలి రామలింగడిని లోపలికి అనుమతించారు. లోపలికొచ్చిన రామలింగడు నాట్యం చేస్తున్నామని కర్రతో కొట్టనారంభించారు. రాజుగారికి విపరీతంగా కోపం వచ్చింది. ఆపురామా, ఎందుకిలా నాట్యాన్ని జరగనీయకుండా అడ్డుపడుతున్నావు? నిన్నెవరు లోనికి వదిలింది? ఎవరక్కడ? అనుమతి లేకుండా రాజ్యసభలో ప్రవేశించినందుకు ఇతనికి 100 కొరడా దెబ్బలు కొట్టండి. ఆహా, చాలా అద్భుతమైన బహుమతి మహారాజా. మీరు నాకిచ్చిన ఈ బహుమతిని నేను 2 రక్షక భటులకి చెరిసగం ఇస్తానని మాట ఇచ్చాను. అందువలన వారిద్దరికీ చెరో 50 దెబ్బలు ఇవ్వండి. జరిగిందంతా తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు గారు లంచం అడిగినందుకు ఆ 2 ద్వారపాలకుల్ని దండించారు. దీన్ని కనిపెట్టిన రామలింగడికి ఎన్నో. పొదలో దొంగ. ఒకరోజు రామలింగడు తన తోటలో చెట్లకి నీరు పోస్తున్నాడు. అప్పుడు పొదల చాటున ఒక దొంగ ఉన్నాడని గమనించాడు. ఓరి దేవుడా, వీడు దొంగలా ఉన్నాడే. వీడిని ఒంటరిగా పట్టుకోలేను. నేను కేకలు వేస్తే పారిపోతాడు. చుట్టుపక్కల వారు ఇక్కడికి రావడానికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. తెలివైన రామలింగడికి ఒక ఆలోచనొచ్చింది. తన భార్యని పిలిచాడు. సీతా, కాసిని నీళ్లు తీసుకురా. ఇవిగోండి నీళ్లు. అన్నట్లు దేనికి నీళ్లు? నేను నోరు శుభ్రం చేసుకోవాలి. రామలింగడు నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి పొద వెనుకున్న దొంగపై ఉమ్మివేశాడు. సీతా, మరో చెంబు నీళ్లు తీసుకురా. మరో చెంబా? సరే, తెస్తాను. రామలింగడు ఒక చెంబుడు నీటిని ఆ దొంగపైనే ఉమ్మివేశాడు. ఇంకొక చెంబు నీళ్లు కావాలి సీతా. భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలియక సీత తెల్లమొహం వేసింది. అయినా సరే మరో చెంబు నీళ్లు తెచ్చిచ్చింది. మీకేమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? రామలింగడు జవాబేమీ చెప్పకుండా నోటులోని నీళ్లను ఆమె ముఖంపై ఉమ్మివేశాడు. ఆపై అతను తలిచినట్టే అంతా జరిగింది. ఏంటండి మీరు చేస్తున్న పని? మీకేమైనా పిచ్చా? అయ్యో, అందరూ ఇలా రండి. ఈయన చూడండి, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నారు. ఆమె కేకలు వినగానే చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికొచ్చారు. సీత అక్కడ జరిగిన విషయం తెలిపింది. ఏమయ్యా, ఎందుకులా మీ ఆవిడ మీద ఉమ్మేస్తున్నావు? నేను నా భార్య పైన ఒకసారే ఉమ్మేశాను, కానీ తను భరించలేకపోయింది. కాని ఈ పొదల వెనుక ఒకడున్నాడే, వాడికి ఎంత ఓపికో తెలుసా? నేను 4 చెంబుల నీరు ఉమ్మేసినా కిక్కురు మనకుండా కూర్చున్నాడు. పొదలకు వెనుక దాగున్న దొంగని అందరూ కలిసి పట్టుకుని రాజుగారికి అప్పగించారు. రామలింగుడు ఆ దొంగని పట్టుకోవడానికి ఇలా నాటకమాడాడని అందరికీ అర్థమైంది. తెనాలి రామలింగని ఢిల్లీ ప్రయాణం. తెనాలి రామలింగని తెలివితేటలు ఈ రాజ్యంలో అందరికీ తెలిసినవే. ఇది తెలిసిన చక్రవర్తి బాబర్ అతన్ని చూడాలనుకున్నాడు. అతన్ని తమ రాజ్యానికి పంపమని శ్రీకృష్ణదేవరాయలకి లేఖ రాశాడు.
మహారాజు గారు ఈ లేఖ చదవగానే చాలా సంతోషించారు. రామా, బాబర్ చక్రవర్తి నిన్ను చూడాలనుకుంటున్నారు. ఆయన వద్ద నుండి ఒక బంగారు కాసునైనా నువ్వు కానుకగా తేవాలి. త్వరగా బయలుదేరు. తప్పకుండా మహారాజా, మన విజయనగరానికి మంచి పేరు తీసుకొస్తాను. బాబర్ తన మంత్రులతో తెనాలి రామలింగుడు వస్తే ఎవ్వరూ నవ్వకూడదు, నవ్వితే దండిస్తాను అని చెప్పాడు. అందువల్ల తెనాలి రామలింగుడు వారిని అనేక విధాలుగా నవ్వించడానికి ప్రయత్నించినా ఎవ్వరూ నవ్వలేదు. రామలింగుడు అయోమయంలో పడ్డాడు. అయ్యో దేవుడా, ఈ మంత్రులందరూ ఎందుకిలా మౌనంగా ఉన్నారు? మనకు బహుమతి దొరకకుండా పోతుందా? మన మహారాజేమో కానుకలు లేకుండా రాకూడదు అన్నారు. ఓ మంచి ఉపాయం ఆలోచించాలి. మరునాడు బాబర్ తన తోటలో విహరిస్తున్నాడు. అప్పుడు అక్కడొక వృద్ధుడు గుంత తవ్వడం చూశాడు. నమస్కారం పెద్దాయనా. ఈ వృద్ధాప్యంలో ఇంత శ్రమ పడుతున్నారెందుకు? మహారాజా, నేనీ మామిడి మొక్కను నాటుతున్నాను. మూర్ఖుళ్లా ఉన్నావే. ఈ మొక్క పెరిగి పళ్ళిచ్చే సమయానికి నువ్వు జీవించుండవే. చాలా మంచి మాట చెప్పారు మహారాజా. మన పూర్వీకులు చెట్లు నాటినందువల్లే మనం ఆ ఫలాలు తింటున్నాం. ఇప్పుడు నేను మొక్కలు నాటితే నా పిల్లలు మనవలు తింటారు కదా, అందుకే. చాలా తెలివైన మాట. ఇదిగో సంచి నిండుగా బంగారు కాసులు. ధన్యవాదాలు మహారాజా. సాధారణంగా మొక్క నాటి ఫలాల కోసం ఎంతో కాలం వేచి ఉండాలి అంటారు. కానీ నాకు మొక్క నాటిన తక్షణమే ఫలాలు బంగారు కాసుల రూపంలో దొరికాయి. అరే, చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. ఇదిగో మరో సంచి నిండా బంగారు కాసులు. మొక్క నాటిన వాడికి ఒకే ఒకసారి ఫలాలు దక్కుతాయి అంటారు. కానీ నాకు మొక్క నాటిన రోజే 2 సార్లు బహుమతి దొరికింది. నీ తెలివికి అంతులేనట్టుంది. నీకు మరో సంచి నిండా బంగారు కాసులిస్తాను, తీసుకో. రామలింగుడు తాను వేసుకున్న మారువేషాన్ని తీసేశాడు. ఆ? రామా, మారువేషం వేసుకున్నది నువ్వా? అవును చక్రవర్తి, మా మహారాజు ఒక సంచి బంగారు కాసులైనా గెలిచి రావాలి అన్నారు. కానీ ఇప్పుడు నా వద్ద 3 సంచులున్నాయి. రామలింగుడి తెలివితేటల్ని మెచ్చుకుని బాబర్ చక్రవర్తి అతనికి అనేక బహుమతులిచ్చాడు.